ఒక రాజకీయ నాయకులు మాత్రమే కాకుండా సిబిఐ మాజీ డైరెక్టర్ ఎం నాగేశ్వరరావు గారు చేసిన ఒక ట్వీట్ కూడా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ప్రధానమంత్రి పర్యటనకు ఈవెంట్ మేనేజర్ గా మారి ముఖ్యమంత్రి పదవి యొక్క స్థాయిని దిగజార్చడం, పైగా దాన్ని గర్వంగా ప్రచారం చేసుకోవడమా అంటూ ట్వీట్ చేశారు. సార్, ఏంటి సార్ ఈ విమర్శ? అంటే మీకు వాస్తవంగా భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలుగు ప్రజలు ఒక గర్వించదగిన మూమెంట్. ఎందుకంటే ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంత అభివృద్ధికి ఉపయోగపడుతుంది, మ్యారిటైమ్ ఎకానమీ పెరుగుతుంది, విశాఖ కేంద్రంగా వస్తున్నటువంటి పెట్టుబడులు, న్యూ టెక్నాలజీ ఇకో సిస్టమ్, డెఫినెట్గా భోగాపురం ఎయిర్పోర్ట్ను మనం ఆహ్వానించాలి, శ్లాఘించాలి. దేశ ప్రజలకు దేశ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ పాత్రను పెంచుతుంది. అందరము తెలుగు వాళ్ళందరము సంతోషపడాలి. దానికి చాలా వైభవోపేతంగా ఓ పండుగ వాతావరణంలో జరగడంలో తప్పేమీ లేదు, జరగాలి కూడా. ఒక ఎక్స్ట్రీమ్ పొజిషన్, విడిపోతే ఇక ఘోరంగా మాట్లాడడం, కలిసి ఉంటే ఇక ఆకాశానికి ఎత్తడం, ఇది మన వ్యక్తిత్వాన్ని కూడా రిఫ్లెక్ట్ చేస్తుంది, మన స్థాయిని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఎదుటి వాడు కూడా ఆనందపడతారని అనుకోను, వాళ్ళ దృష్టిలో వీక్ అవుతాం. ఓ వీళ్ళు ఈ స్థాయికి ఉంటారు. మొన్న నరేంద్ర మోడీ మర్చిపోయాడు ఆయన అన్నయ్య, ఆయనకి గుర్తుండవు అవన్నీ. సో ఇవాళ పొగిడితే ఆయన ఆనందపడడానికి అంత అమాయకుడైతే ఈ దేశాన్ని ఇంత అద్భుతమైన విజయాలు మోడీ సాధిస్తాడా? ఎంతమంది రాజకీయ నాయకులు చూశారు, ఎన్ని రాజకీయ ఒడిదుడుకులు ఎదుర్కొని దేశంలో ఒక అప్రతిహతమైన నాయకుడిగా నరేంద్ర మోడీ ఎదిగారు. నరేంద్ర మోడీకి అర్థం కాదు ఇదంతా భాష, ఇది గతంలో మాట్లాడింది ఏంటి, ఇప్పుడేం మాట్లాడుతున్నారు అన్నది తెలియనంత అమాయకులు కాదు మోడీ. బీజేపీ వాళ్ళ అమాయకులు కాదు. సోషల్ మీడియా యుగంలో ఏది ఆగదు, అవన్నీ బయటికి రావడం లేదు. ఇప్పుడు గతంలో మాట్లాడినవి, గతంలో ముగ్గురు నాయకులు కూడా ప్రధానమంత్రి ప్రశ్నించినది, అందులో చంద్రబాబు నాయుడు అన్నవి, ఇవన్నీ జనాలు తెలియదా? ఆ స్థాయిలో పోవడాల్సిన అవసరం లేదు. ఎస్, మోడీని ప్రశంసించవచ్చు. ఎందుకంటే మొదటిది ఎక్కడో ఒక చోట గిల్టీ, తాము గతంలో మోడీని అనరాని మాటలు అన్నాం, ఆయన మనసులో అవి ఉన్నాయేమో. ఎందుకంటే మనసులో ఉన్న మాటలు పోవు. తనువున విరిగిన ననువున గుచ్చంగా వచ్చిన నిష్ఠూరతన్ మనమున నాటిన మాటలు విని ఎన్ని ఉపాయంలో వెడల్ని చదిపా అని 10వ తరగతిలో పద్యం చదివాను. అందువల్ల నరేంద్ర మోడీ మనసుకు గుచ్చుకున్న మాటలు మర్చిపోయి ఉంటాడా? సో అది గుర్తొచ్చి దాన్ని కంపెన్సేట్ చేయడానికి ఈ స్థాయిలో పొగడడం. రెండవది, బీజేపీతో గతంలో విడగొట్టుకొని కలిశారు కనుక ఈసారి మేము విడిపోము అనేది పదే పదే తమ విశ్వాసాన్ని ప్రకటించుకునేటువంటి ఒక తపన కనబడుతోంది. అంటే ఎక్కడ బీజేపీ తమను నమ్మదో, బీజేపీ ఎక్కడ తమను విడిపోతారు అనుకుంటారేమో. ఎందుకంటే గతంలో 2 సార్లు విడిపోయాం, కలిశాం కదా. సో లాయల్ అలైగా మమ్మల్ని ఎక్కడ గుర్తించరు అనేటువంటి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కూడా కనబడుతోంది ఇందులో. మూడవది, నరేంద్ర మోడీ రాష్ట్రానికి ఏం చేశారని బలమైన ప్రశ్నలు వస్తున్నాయి కనుక ఆ ప్రశ్నల్ని తొక్కివేయాలనేటువంటి ఒక లక్ష్యం కూడా. ఇవాళ ఉదాహరణకు రైల్వే జోన్ ఎవరిచ్చారు? మోడీ అనిపించారు, నిజం అది. కానీ రైల్వేలలో ఆదాయం వచ్చే కేకే లైన్ అంటారు, కొరాపూర్ కిరండాల్ లైన్, విశాఖ రైల్వే జోన్ నుంచి తీసేసింది ఎవరు? అది కూడా మరి మోడీనే, అది కూడా చెప్పాలి కదా. పోలవరం కేంద్ర ప్రాజెక్ట్ అయినా విభజన చట్టంలో ఉన్న 12 ఏళ్లుగా అమలు కాకపోతే జగన్మోహన్ రెడ్డి కాలంలో టీడీపీ చెప్పినట్లు 5 ఏళ్ళు అది అమలుకు నోచుకోకపోయినా ప్రధానమంత్రి మోడీనే ఉన్నారు కదా. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డిని చెప్పి దీన్ని కంప్లీట్ చేయాలి, మీరు చేయలేకపోతే మాకు ఇచ్చేయండి, మేము చేస్తామని చెప్పాలి కదా. ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు 5 ఏళ్ల పాటు పోలవరం కదలనందుకు జగన్ తప్పుపడుతున్నారు. మరి మోడీని ఎందుకు తప్పుపట్టరు? 5 ఏళ్ల పాటు జగన్ అట్లా చేస్తున్న మోడీ ఎందుకు ఊరుకున్నాడు? ఎందుకంటే కేంద్ర ప్రాజెక్టు కదా. అలాగే ప్రత్యేక హోదా ఇవ్వనందుకు, మరి ఈ ప్రత్యేక హోదా ఇవ్వని వారు ఎవరు అని కూడా అడగాల్సిందే. విశాఖ రైల్వే జోన్ నుంచి కేకే లైన్ తీసేసింది ఎవరు? విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఇవాళ పెద్ద ఎత్తున అంతర్గతంగా ప్రైవేటీకరిస్తూ నిధులు లేకుండా చేసి విశాఖకు స్టీల్ కు ఇనుప ఖనిజం ఇబ్బంది ఎవరు అంటే మోడీ అనాల్సి ఉంటుంది. ఆఖరికి అమరావతికి అప్పులు తప్ప కేటాయింపులో 50,000 కోట్లు ఇబ్బంది ఎవరు అంటే మోడీ అనాల్సి వస్తుంది. ఈ ప్రశ్నలన్నీ వస్తున్నాయి కనుక దీన్ని కప్పిపుచ్చడానికి కూడా ఒక ప్రయత్నం చేస్తుంది. అందువల్ల మీకు ప్రతిపక్షాల నుంచి అంటే ఎట్లాగో వైసీపీ ఏం మాట్లాడదు కనుక మీకు కమ్యూనిస్టులన్నా మాట్లాడుతున్నారు.